హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజైతే మనం మా నెల్లూరులోనే ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్దాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేనైతే ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. మా నెల్లూరులోనే ఫేమస్ టెంపుల్ నరసింహకొండ అనమాట. చాలామందికి తెలుసు. రండి మీరు కూడా దర్శనం చేసుకుందురు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, కొండ ఎక్కేటప్పుడు రోడ్డుకి 2 సైడ్స్ ఇలా విగ్రహాలు పెట్టుంటారనమాట. చాలా బాగుంటాయి టెంపుల్. ఈ విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవన్నీ చింత చెట్లు అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇదిగోండి రాజగోపురం చూడండి. మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాము, కొండపైకి ఎక్కేసామన్నమాట. ఓకేనా, దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి దేవస్థానం ఇలా ఉంటుంది. ఇదైతే హాల్ అనమాట. ఇక్కడ మ్యారేజ్లు జరుగుతాయి. నిద్ర చేసేవాళ్ళు ఇక్కడైతే నిద్ర చేస్తుంటారు. వ్యూ చూడండి. ఇదండి రాజగోపురం. చూస్తున్నారా ఫ్రెండ్స్? మేమైతే ఈవినింగ్ వచ్చామన్నమాట. ఇదిగోండి శ్రీచక్రం చూడండి. ముగ్గులు ఎంత బాగా వేశారో చూడండి ఫ్రెండ్స్. ఇదండి శ్రీచక్రం. దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మా కులదైవం అన్నమాట నరసింహస్వామి. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తుంటాము. మాకు ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. గడప ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కట్టారో. ఇదండి డిజైన్ చూడండి, గడప డిజైను. ఓకేనా, చాలా బాగుంది కదా గడప డిజైన్ ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేనైతే ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. చాలామంది గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదండి కొండపైన అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఆ ఫ్యాన్లతోనే కరెంట్ అయితే వస్తుందన్నమాట. వాటర్ కూడా వస్తుంది. ఇదిగోండి ముగ్గు డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. బాగుంది కదా. ఇదండి ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. ఆ పైన వెళ్ళాలి. ఇదండి ఈ విధంగా కుండలు పెట్టి ఉన్నారు చూడండి. ఆ పైకి వెళ్ళాలన్నమాట మనం. దేవస్థానం గుడి అదన్నమాట. ఉసిరి చెట్టు అండి, పెద్ద ఉసిరి చెట్టు ఉంటుంది. మేమైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నాము. ఇదండి ధ్వజస్తంభం కాడ ఈ విధంగా తులసి ఆకులు పెట్టి నమస్కారం చేసుకున్నాము. మీరు కూడా నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ తెలుసు, మా నెల్లూరు వాళ్ళకైతే బాగా తెలుసు. ఇదండి గరుత్మంతుడు. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మా నెల్లూరు వాళ్ళకి అందరికీ తెలుసు. ఇక్కడైతే మ్యారేజ్లు జరుగుతుంటాయి. ఇదండి గోపురం, గరుత్మంతుడండి ఇక్కడ. ఇదండి ధ్వజస్తంభం. భక్తులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది ఈ టెంపుల్. మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కదా, అందుకోసం కొద్దిగా జనం తక్కువ ఉన్నారు. చూస్తున్నారా, చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇక్కడైతే మ్యారేజ్లు జరుగుతాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అండి. స్వామివారిని తాకకూడదు. ఇదిగోండి నాగుల కట్ట అనమాట ఇక్కడ. ఓకేనా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయ్యప్ప మాలలు వేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. స్వామి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వచ్చారు స్వామిని. ఇక్కడైతే వినాయకుడి గుడి అండి. మేమైతే కడ్డీలు పెట్టాము. లైట్ లేదండి, స్వామివారు చీకట్లో ఉన్నారు. ఓకేనా, దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి వ్యూ చూడండి, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కొండపైన ఇలా ఉంటుంది వ్యూ. చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే సంతాన వృక్షం. పిల్లలు లేని వాళ్ళు ఈ చెట్టుకి ముడుపు కడతారనమాట. ఇదండి అమ్మవారి టెంపుల్, స్వామివారి రాజగోపురం. చిన్న బాబు చూడండి ఎలా ఎక్కేస్తున్నాడో. సో క్యూట్ కదా. చూడండి ఎంత బాగా వెళ్ళిపోతున్నాడో అమ్మవారి దగ్గరికి. చిన్న బాబు. అమ్మవారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది నరసింహకొండ. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చాలా కష్టపడి నేనైతే వీడియో షూట్ చేశాను అనమాట. ఓకేనా, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీకు ఈ వీడియో నేనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదండి పెద్ద గంట అనమాట. ఇక్కడ
ఈ సైడ్ అయితే పెద్ద ఉసిరికాయ చెట్టు ఉంటుంది. ఇదండి మనం టెంపుల్ అక్కడ అనమాట. కనిపిస్తుంది కదా. మనమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ పెద్ద ఉసిరి చెట్టు ఉందండి. చీకట్లో పెద్దగా తెలియట్లేదు. డే టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం డే టైంలో చూపిస్తాను. ఇక్కడైతే ఇదిగోండి రుద్రాక్షలు, పిల్లలు ఆడుకునే వస్తువులు, విగ్రహాలు, దేవుడి పటాలు అన్నీ అమ్ముతారనమాట. చాలా బాగుంటుంది. ఈ అమ్మాయి ఓనరు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడైతే ప్రసాదాలు అమ్ముతారు ఫ్రెండ్స్. మేమైతే 3 రకాల ప్రసాదాలు కొన్నాము. పులిహోర, వడ, లడ్డు ప్రసాదం కొన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.